లేరు, మూర్ఖులు ఉన్నారు, మత మత ఛాందసవాదులు ఉన్నారు, ఉన్మాదులు ఉన్నారు. ఇది నిన్న చూసాను తెలంగాణలో అలాంటి ఉన్మాదులు. నేనే వేసేస్తా బుల్లెట్ తగ్గేదేలే అట సినిమాను కూడా పెట్టి కాలు చేతులు ఎరగకూడేస్తారు, ఎదవేహాలు ఎత్తే కుర్రదవా. మీ అమ్మ బాబు సరిగా నేర్పించి ఉండరు నీకు. సరిగ్గా జైల్లో పడేసి 4 రోజులు 1 నెల రోజులు తిప్పితే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారు. అవి యవనంలో ఉండి పొగరెక్కిపోయి మాడేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. అది సీరియస్గా తీసుకోక్కర్లేదు, కానీ అంత వైరల్ అయ్యాక పోలీసులు తీసుకుంటారు. రాత్రి అక్కడికి వెళ్ళాక పోలీసులే ప్రస్తావిస్తున్నారు ఈ విషయాన్ని. ఇది ఎవడో ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యి బాబు తప్పు అయిపోయిందని. చూడండి, నిన్న నేడు అని పెడతారు కదా, అలా పెడతారు వీడియోలు. నిన్న సీంటప్పకాయ్, ఈరోజు తుస్మన కొతారజువ్వ. నిన్న ఈరోజు అని పెడితే అప్పుడు అర్థం అవుతుంది. అలా పిచ్చి కామెంట్లు చేయకూడదు, తప్పది. ఎవరిగా విచక్షణ. ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు బురదలో రాయడం కాకపోతే, లేదా అగ్గిలో చేయటం కాకపోతే, కొరుతో తలగొక్కడం అంటారు చూడండి. అలాగే ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఇంత మీడియా ఇంత అలా జరుగుతున్నప్పుడు మేమే చంపామంటే దానికి పబ్లిసిటీ కోసమా, లేకపోతే తనులు తినేయడానికా? ఎందుకు ఇలాంటి పనికిమాల ఆలోచన విధానం?